గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనము ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ కోసము ముందుగా SA1 SA2లో మార్క్స్తో పాటు వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అవన్నిట్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థిని SA1లో SA2లో కంప్లీట్ చేయాలి. దానితో పాటు హోలిస్టిక్ డీటెయిల్స్ కూడా మనము అన్నీ ఫిల్ చేసిన తర్వాతనే మనకి ప్రోగ్రెస్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ప్రోగ్రెస్ కార్డ్ జనరేట్ కోసము మనము CSC సైట్లోకి వెళ్ళాలి. csc.ap.gov.లోకి వెళ్ళాలి. ఇక్కడ CSC సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ కావాలి. లాగిన్లో వచ్చేసి మనము మన స్టూడెంట్ ఇన్ఫో పాస్వర్డ్ కాదు, మనం అటెండెన్స్ వేస్తాం కదా, స్కూల్ అటెండెన్స్. ఆ స్కూల్ అటెండెన్స్లో స్కూల్కి సంబంధించి ఒక పాస్వర్డ్ ఉంటుంది. దాంతో మనము దీన్ని లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి MIS రిపోర్ట్స్, సర్వీసెస్ MIS రిపోర్ట్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మనం ఫస్ట్ MIS రిపోర్ట్స్లోకి వెళ్తే అక్కడ లాస్ట్ ఆప్షన్లో మనకు స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ వస్తుంది. ఈ స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని కూడా మనం ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం డీటెయిల్స్, మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మొత్తం స్కూల్లో క్లాస్కి సంబంధించిన చేసుకోవచ్చు. ఆల్ క్లాసెస్ ఒకటే లిస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. కానీ మనకి ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ కావాలి అంటే మనము MIS రిపోర్ట్స్ కాదు, సర్వీసెస్లోకి వెళ్ళాలి. సర్వీసెస్లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థికి సపరేట్గా మనకు వస్తుంది. సెలెక్ట్, ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ రిపోర్ట్ కార్డ్ ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి? SA1 SA2 హోలిస్టిక్ అన్ని డీటెయిల్స్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయితేనే. లేదంటే ఇక్కడ ప్రోగ్రెస్ కార్డులో ఆ ప్లేసెస్లో ఎంటీ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది కదా. డాక్యుమెంట్లో మనం చూసామంటే చూడండి, ఇక్కడ ఒక అమ్మాయిది డౌన్లోడ్ చేశాను. డీటెయిల్స్ మొత్తము ఇలా మొత్తం డీటెయిల్స్, అటెండెన్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ ఆల్రెడీ హోలిస్టిక్లో SA2 ఏదో SA1 చేసినట్లు లేమో, అందుకని ఇక్కడ టోటల్ పెండింగ్ కనపడుతుంది. మొత్తం మనం డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేస్తేనే మనకి అక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఈ విధంగా మనము ప్రోగ్రెస్ కార్డ్ని csc.ap.gov.inలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ స్క్రీన్ షాట్.